ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక పల్లవి అయితే తన గదిలో ఏదో చేస్తూ ఉంటుంది. ఇంతలో పెద్దావిడ పల్లవి దగ్గరకు వచ్చి, పల్లవి ఏం చేస్తున్నావే అని అడగడంతో, నేనేం చేస్తాను అమ్మమ్మ, ఆ అవనిని మళ్ళీ ఎలా ఇరికించాలా అని ఆలోచిస్తాను. చూసావుగా నేను వేసిన ప్లాన్లో అవని ఎలా ఇరుక్కుందో. అత్తయ్య ఇక అవనిని జీవితంలో నమ్మకుండా చేస్తాను. ఆ అవనిని ఈ ఇంటి నుంచి త్వరలోనే బయటకు గెంటేస్తాను అని చెప్పి ఇక పల్లవి అయితే ఏదేదో మాట్లాడుతుంటే, ఇక భానుమతి అయితే పల్లవి నెత్తి మీద ఒక మొట్టికాయ వేసి, మట్టి మొద్దు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. అవని గురించి ఆలోచించడం మానేసే. కొద్ది రోజులు అవని గురించి ఆలోచించకుండా దాన్ని పక్కన పెట్టు అని అంటుంటే, ఏంటమ్మమ్మా ఉన్నట్టుండి అవని మీద ప్రేమ పుట్టుకొచ్చింది అంటే నేను ఈ ఇంట్లో మహారాణిలా ఉండడం నీకిష్టం లేదా? ఆ అవనిని ఈ ఇంటికి మహారాణిలా ఉండాలా అని చెప్పి పల్లవి అయితే ఇక భానుమతిని అడుగుతుంది. భానుమతి, అలా కాదే, ఇంట్లో ఆ చెంచలమ్మని చూసావు కదా, ఆ చెంచలమ్మ ఆవలిస్తే పేగులు లెక్కెట్టే రకం. తను ఇచ్చే తీర్పుకి వాళ్ళ ఊరే గజగజలాడుతుంది. కనీసం కోర్టులో జడ్జి కూడా అట్లాంటి జడ్జిమెంట్ ఇవ్వరు. ఆ చెంచలమ్మ ఒక్కసారి తీర్పిచ్చిందంటే అది జరిగి తీరవలసిందే. అందుకే నువ్వు అవని గురించి కొద్ది రోజులు ఆలోచించడం మానేసే. ఆ చెంచలమ్మని పిలిచిందే మీ అత్త పార్వతి. ఇంట్లో జరుగుతున్న ఈ గందరగోళాన్నిటికీ కారణం ఏంటి అన్నది తెలుసుకోవాలని మీ అత్త చెంచలమ్మని రమ్మంది. ఇట్లాంటప్పుడు నువ్వు పల్లవి మీద, ఆ అవని మీద ప్రయోగించే ప్రయత్నాలన్నీ మానుకుంటే మంచిది. సరే సరే, ఎక్కువసేపు ఇలా ఒంటరిగా మాట్లాడుకున్నా అంత మంచిది కాదని చెప్పి ఇక పెద్దావిడైతే బయటికి వెళ్ళిపోతుంది. చెంచలమ్మ అవని వంట చేస్తుంటే అవని దగ్గరకైతే వెళ్తుంది. అవని చెంచలమ్మని చూసి, చెంచలమ్మ గారు కిచెన్లోకి వచ్చారు, మీకేమన్నా కావాలా అని అడగడంతో ఇక చెంచలమ్మ అయితే, లేదు నాకేమొద్దు, కానీ ఇంత త్వరగా వంట చేస్తున్నావు అని చెప్పి ఇక చెంచలమ్మ అయితే అవనిని అడుగుతుంది. అవును, త్వరగానే వండుతున్నాను, ఎందుకంటే మావయ్య గారు త్వరగా భోంచేసి టాబ్లెట్ వేసుకోవాలి, అందుకే మావయ్య గారి కోసం అన్ని వంటలు సిద్ధం చేశాను అని అంటుంటే, ఇక చెంచలమ్మ, ఇంటి ఇల్లాలు ఇంటిని తీర్చిదిద్దుకోవాలి, ఎవరికి ఏం కావాలన్నా ఓర్పుగా చూసుకోవాలి. ఇక అలాగే తను వండే కూరలు, ఆ కూరల్లో ఉండే రుచిని పట్టించే ఆ కోడలు ఎంత సంస్కారవంతమైనదో తెలిసిపోతుంది అని చెప్పి చెంచలమ్మ మాట్లాడుతూ అవని వండిన కూరల్ని రుచి చూస్తుంది. ఒక్కసారిగా చెంచలమ్మ అయితే అవనితో, అవని ఏంటి కూరలు ఉప్పు కారం లేకుండా ఇంత చప్పగా ఉన్నాయి, ఇట్లాంటి కూరలు అసలు మనిషి అనేవాళ్ళు తింటారా అని అంటుంటే, ఒక్కసారిగా అవని, అవునా, దానిలో ఉప్పు కారం సరిపోలేదా, ఏది చూస్తాను అని చెప్పి ఇక అవని ముందుకు వెళ్తుంటే, ఏంటి నేను అబద్ధం చెప్తున్నా అనుకుంటున్నావా, చూడడం ఏంటి, అసలు ఇవి అస్సలు బాగుండలేదు అని అంటుంటే, అయ్యో చెంచలమ్మ గారు, నిజంగా అవి అట్లా ఉన్నాయా, ఒకవేళ మీకు అందులో అవేవి నచ్చకపోతే మీకు సపరేట్గా మీకు నచ్చిన విధంగా వండి పెడతాను, మీకు ఎట్లా నచ్చుతుందో చెప్పండి అని చెప్పి ఇక అవని అయితే చెంచలమ్మతో చాలా అమాయకంగా మాట్లాడుతుంది. అదంతా విన్న చెంచలమ్మ, పర్వాలేదులే, ఈ రోజుకి వీటితో సరిపెట్టుకుంటాను, సాయంత్రం నాకేం కావాలో చెప్తానని చెప్పి చెంచలమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ అవని మాత్రం చాలా బాధపడుతుంది. నన్ను క్షమించండి, మీకు నచ్చిన విధంగా మీకు వండి పెట్టలేకపోతున్నాను, ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది వినండి, మీకు ఎట్లా నచ్చుతుందో చెప్పండి, ఇంటికి వచ్చి కడుపు నిండా భోజనం కూడా పెట్టలేదు అన్న ఫీలింగ్ నాకు వద్దని చెప్పి ఇక అవని అయితే చెంచలమ్మని బ్రతిమలాడుతుంటే, చెంచలమ్మ, పిచ్చి పిల్ల, ఎందుకంత భయపడుతున్నావు, నువ్వు వండిన వంట చాలా అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది, ఊరికే సరదాగా ఆట పట్టిస్తున్నాను అని చెప్పి ఇక చెంచలమ్మ అవనికి నచ్చ చెప్తుంది. అవని చెంచలమ్మతో, లేదు నేను బాధపడతానని మీరు అలా చెప్తున్నారు కదా అని అడుగుతుంటే, ఏం కాదు, నువ్వు చాలా రుచిగా వండావు అని చెప్పి ఇక అవనికి నచ్చ చెప్పి
అక్కడి నుంచి చెంచలమ్మ అయితే బయటకు వస్తుంది. ఆ తరువాత పల్లవి దగ్గరికి వెళ్తుంది. ఇక పల్లవి అయితే కూర్చుని బుక్ చదువుకుంటూ ఉంటుంది. పల్లవి, ఏం చేస్తున్నావు, ఏం చదువుతున్నావు అని అంటుంటే కామెంట్స్ చదువుతున్నాను అని చెప్పి ఇక పల్లవి అంటూ ఉంటుంది. ఓ, ఇంగ్లీష్ కామెంట్సా? నాకు కూడా చాలా ఇష్టం, కానీ నాకు ఇంగ్లీష్ చదవడం రాదు. చదివి దాన్ని తెలుగులో వివరిస్తే నేను కూడా వింటాను అని చెప్పి చెంచలమ్మ పల్లవి దగ్గర కూర్చోబోతుంటే, చూడండి, చదివి తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నా వల్ల కాదు. అంతగా చదువుకోవాలనుకుంటే చదువుకోండి, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళెవరినన్నా అడగండి. మీకు చదివి వినిపించడానికి ఇదేమీ మహాభారతం రామాయణం కాదు అని చెప్పి ఇక పల్లవి అయితే చిరాకు పడుతూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. ఇద్దరు తోటకోడల మధ్యలో ఎంత తేడో చెంచలమ్మ చూస్తూ తనలో తను నవ్వుకుంటుంది. ఇక ఇంతలో పార్వతి చెంచలమ్మ దగ్గరకు వచ్చి, చూసావా చెంచలమ్మ, ఇంట్లో జరుగుతున్నవన్నీ? నా పెద్ద కోడలు ఈ ఆస్తి కోసమే ఈ ఇంటి కోడలైందని నాకు అనిపిస్తుంది. మా అత్తయ్య గారు చెప్పినట్టు తను నా కొడుకుని నా నుంచి దూరం చేస్తుందేమో. ఈ ఆస్తి తన సొంతం కావడానికి ఇంట్లో ఏవేవో చేస్తుంది. నువ్వు తన గురించి ఇందాక కూడా చూసావు కదా, పల్లవి దగ్గర తాళాలని దొంగిలించి తనకేమీ తెలియనట్టు ఎట్లా మాట్లాడిందో అని చెప్పి పార్వతి చెబుతుంటే చెంచలమ్మ నవ్వుతూ, చూడు పార్వతి, చూసినవన్నీ నిజం కాదు, అలాగే చెప్పినవన్నీ అబద్ధము కాదు. నిజమేంటో తెలిసే వరకు ఎవ్వరిని మనం తప్పు పట్టలేము. నిజంగానే అవని తాళాలు దొంగిలించలేదేమో, పల్లవి పొరపాటు పడిందేమో, మనం అలా ఎందుకు ఆలోచించకూడదు అని చెప్పి చెంచలమ్మ అయితే ఇక పార్వతికి నచ్చ చెప్తుంది. పార్వతి, నువ్వు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది, కానీ అవని ప్రవర్తన అస్సలు బాగుండట్లేదని చెప్పి ఇక పార్వతి అయితే చెంచలమ్మతో అంటుంది. ఇక ఇదంతా ఇలా ఉండగా రాజేంద్ర అయితే, అమ్మా అవని, భోజనం పెట్టమ్మా అని పిలవడంతో అవని ఇంకా ఆరాధ్యకి అన్నం తినిపిస్తుంది. మావయ్య గారు 2 నిమిషాలు, ఇదిగో ఆరాధ్యకి అన్నం తినిపిస్తున్నాను, వచ్చేస్తాను అని అంటుంటే, పర్వాలేదమ్మా, నువ్వు ఆరాధ్యకి అన్నం తినిపించాకేరా అని అంటూ ఉంటే ఇక పక్కన ఉన్న కమల్, నాన్న, వదిలినందుకు ఇబ్బంది పెట్టడం, పల్లవి నాన్నకి భోజనం వడ్డించు అని అంటుంటే ఇక పల్లవి అయితే, నాకు మావయ్య గారికి ఎట్లా వడ్డించాలో చేత కాదు, అవని అక్కే చూసుకుంటున్నవన్నీ, నేను ఎప్పుడన్నా కిచెన్లోకి వెళ్ళానా బావా అని చెప్పి పల్లవి అయితే చిన్నగా అక్కడి నుంచి పని విషయంలో తప్పించుకొని వెళ్ళిపోతుంది. ఇక పల్లవి అయితే అవని అయితే గబగబా ఆరాధ్యకి భోజనం తినిపించి ఇక రాజేంద్రకి అన్నం వడ్డించడానికి వస్తుంది. అదేంటమ్మా, ఆరాధ్యకి పెట్టకుండానే వచ్చేసావా అని అడగడంతో, అయ్యో మావయ్య గారండి, ఆరాధ్యకి తినిపించేశాను, భోజనం పూర్తయింది, మీరు భోంచేయండి, మళ్ళీ టాబ్లెట్స్ వేసుకోవాలి కదా అని చెప్పి ఇక అవని అయితే రాజేంద్రకి అలాగే కమల్, కన్నయ్య నీకు కూడా భోజనం వడ్డిస్తానరా అని చెప్పి ఇక కమల్కి కూడా భోజనాన్ని వడ్డిస్తుంది. ఇంకా చెంచలమ్మని పార్వతిని పిలవడానికి వెళ్తుంది. అత్తయ్య గారు భోజనం అని అంటుంటే, మేము వస్తాంలే, నువ్వు వెళ్ళని చెప్పి పార్వతి విసుక్కుంటుంది. కానీ చెంచలమ్మ అక్కడ జరుగుతున్న ప్రతీదీ కూడా గమనిస్తూ ఉంటుంది. ఇంకా పల్లవి అయితే, అవని అక్క నాకు కూడా వడ్డించు అని చెప్పి ఇక డైనింగ్ టేబుల్ దగ్గర వెళ్ళి దర్జాగా కూర్చుంటుంది. ఇంకా అవని అయితే పల్లవికి కూడా పెడుతూ ఉంటే, పల్లవి ఏంటక్క గిన్నెలో అంత కూర ఉంటే వేయట్లేదు అని చెప్పి తనే చనువు తీసుకొని ఆ గిన్నెలో సగం కూరని వేసేసుకుంటుంది. ఇక అవని కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఇంతలో పార్వతి అలాగే భానుమతి ఇంకా చెంచలమ్మ కూడా భోజనానికి కూర్చుంటారు. అవని అయితే వాళ్ళ ముగ్గురికి కూడా భోజనం వడ్డించి ఉన్న కూరని వాళ్ళ ముగ్గురికి సర్దేస్తుంది. తరువాత భోజనాలు పూర్తయిన తర్వాత తాను కూర్చొని తను కేవలం అన్నం చారు మాత్రమే వేసుకుని తింటుంది. తనకి ఇక అవని భోజనం చేస్తుంటే చెంచలమ్మ అవని దగ్గరికి వస్తుంది. ఏంటవని ఉత్త చారు వేసుకుని తింటున్నావు, కూర లేదా అని అడగడంతో, అయ్యో కూర ఉంది
కానీ నాకు ఇలా తినడమే ఇష్టం అని చెప్పి ఇక అవని అయితే భోజనం తిని అక్కడి నుంచి అన్నీ సర్దిపెట్టి కిచెన్లోకి తీసుకెళ్తుంది. అదంతా చూసిన చెంచలమ్మకి ఒక విషయం అయితే అర్థమవుతుంది. ఇంకా తను ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి చెంచలమ్మ బయటికి వెళ్తుంటే ఇంతలో పల్లవి అయితే వాళ్ళ నాన్న చక్రధర్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. డాడ్, ఇక్కడ జరుగుతున్నవన్నీ చూస్తుంటే నాకు చాలా చికాగ్గా అనిపిస్తుంది. ఏదో ఒకటి చేసి ఆ అవనిని ఇంటి నుంచి పంపించేయడానికి రకరకాలుగా ప్లాన్ చేస్తున్నా, కానీ ఏదో ఒక రకంగా ఆ అవని తప్పించుకుంటుంది. కానీ ఈసారి మాత్రం నేను వేసే ప్లాన్లో అవని ఇంటి నుంచి గడప దాటి తీరాల్సిందే. అయినా కొత్తగా అత్తయ్య చెంచలమ్మని ఒక ఆవిడ్ని తీసుకొచ్చింది. ఆవిడ మాట్లాడితే అది చెయ్యి ఇది చెయ్యని విసిగిస్తుంది. అసలు ఆవిడ పద్ధతేమి నాకు నచ్చటం లేదు అని అంటుంటే ఇక చక్రధర్ అయితే, బేబీ నువ్వేమీ ఆలోచించకు, ఆవిడ మీ ఇంటికి కేవలం గెస్ట్ మాత్రమే. తను రేపు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ ఇల్లు అన్నీ నీ సొంతమవుతాయి. ముందు అక్షయ్ పార్వతి కొడుకు కాదన్న నిజం ఆ ఇంట్లో ఎవరెవరికి తెలుసు అని అడగడంతో దాని గురించి అమ్మమ్మతో మాట్లాడదామని అనుకున్నాను. కానీ ఇంతలో ఈ చెంచలమ్మ వచ్చింది. ఈవిడ ఇంకా పల్లవి అయితే తను చేసిన ప్రతి విషయాన్ని కూడా వాళ్ళ నాన్నతో చెప్పి ఒక్కసారిగా ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగి చూసేసరికి తన కళ్ళ ముందు చెంచలమ్మ కనిపిస్తుంది. చెంచలమ్మ అయితే పల్లవిని చూసి చాలా కోపంగా పల్లవి అని గట్టిగా అరుస్తుంది. ఇంకా పల్లవి అయితే చెంచలమ్మని చూసి భయపడుతూ ఏమైనా కావాలా మీకు అని అడగడంతో దానికి చెంచలమ్మ, నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు. ఇది నీ కుటుంబం గురించి నువ్విలా తప్పుగా ఆలోచించడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. మీ అత్తయ్య నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకుంది, కానీ తన నమ్మకాలని పక్కన పెట్టి నువ్విలా కుటుంబాన్ని ముక్కలు చేయడానికే ఈ ఇంటికి కోడలిగా వచ్చావని అర్థమవుతుంది అని అంటుంటే, చూడండి, మీరు ఈ ఇంటికి గెస్ట్గా వచ్చిన వారు గెస్ట్గా వెళ్ళిపోండి. ఇట్లాంటివన్నీ మీకు అనవసరం. అయినా నా గురించి మీరు మా అత్తయ్యతో నిజం చెప్తే ఆవిడేమన్నా నమ్మేస్తుందా ఏంటి అని చెప్పి పల్లవి అయితే ఇక చెంచలమ్మని తప్పుపడుతూ తను చెప్పిందేమీ వినిపించుకోకుండా పొగరుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఉదయాన్నే చెంచలమ్మ అయితే, పార్వతి, ఇక నేను బయలుదేరుతాను అని అంటుంటే, అదేంటి చెంచలమ్మ, ఉన్న పలంగా వెళ్ళిపోతాను అంటున్నావు? నువ్వు ఇక్కడ 4 రోజులు ఉండి అన్నీ చక్కదిద్దాక వెళ్తానన్నావు కదా అని అంటుంటే, ఇక్కడ అన్నీ చక్కదిద్దడానికి ఒక మనిషి ఉంది. తను అన్నీ చూసుకుంటుంది. తను ఉన్నంత వరకు ఈ ఇంట్లో ఎట్లాంటి సమస్య రాదు. నన్ను నమ్ము అని చెప్పి ఇక చెంచలమ్మ మాట్లాడుతూ ఉంటే, చెంచలమ్మ మాటలకి పార్వతి, చూడు చెంచలమ్మ, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నీకు తెలుసు. కానీ నువ్వు ఏం చెప్పకుండానే వెళ్ళిపోతున్నావు. నువ్వు ఏదో విషయాన్నైతే దాచిపెడుతున్నావని చెంచలమ్మని పార్వతి గట్టిగా అడగడంతో ఇక చెంచలమ్మ పల్లవి వైపు చూసి, ఏంటి పల్లవి, నిజం నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా అని అడగడంతో, ఏం నిజం, ఏం చెప్తారు? అయినా నేనేమన్నా తప్పు చేశానా? నన్నిలా అందరి ముందు ఒక దోషిలా నిలబెట్టి అడుగుతున్నారు. అసలు నేనేం చేశానని చెప్పమని అడుగుతున్నారు. మీరు గెస్ట్గా వచ్చి నా మీద పెత్తనం చెలాయిస్తే అస్సలు ఊరుకోనని చెప్పి ఇక పల్లవి అయితే చెంచలమ్మ వైపు వేలు చూపిస్తుంది. చెంచలమ్మ, పల్లవి, మాట భద్రం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఉన్నది చెంచలమ్మ అన్న సంగతి మర్చిపోతున్నావు అని అంటుంటే, అయితే నువ్వెవరైతే నాకేంటంట? నన్ను నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నా మీద లేని పొన్నులు వేస్తే నువ్వు అనుకుంటున్నావా? ఇంకా చెంచలమ్మ మాటలకి పల్లవి అయితే తను ఇష్టం వచ్చినట్టు చెంచలమ్మని నిందిస్తూ ఉంటుంది. పక్కన ఉన్న అవని, చెంచలమ్మ గారు, ఇంకా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి ప్లీజ్ అని అవని చెంచలమ్మని ఆపడానికి ప్రయత్నిస్తుంది. అసలు జరిగిందంతా కూడా పల్లవి ముందుగానే చెంచలమ్మకి చెప్పేస్తుంది. ఇంకా అలాగే చెంచలమ్మని నువ్వు నన్నేం చెయ్యలేవని. ఇంకా చెంచలమ్మ అయితే పల్లవి చేసిన ప్రతి తప్పుని కూడా
అందరి ముందు బయట పెడుతుంది. ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక పార్వతి అయితే మంచితనం ముసుగుతో ఇట్లా ఇంట్లో అందరినీ మోసం చేయడానికి నీకు సిగ్గనిపించట్లేదా అని ఇక ఇంట్లో ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క రకంగా పల్లవిని నిందిస్తూ ఉంటారు. కమలైతే నా కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకున్న నీలాంటి ఆడది ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పి పల్లవిని మెడ పట్టుకుని బయటకి గెంటేస్తుంటాడు. ఇక రానున్న ఎపిసోడ్స్లో పల్లవి బండారం మొత్తం బయటపడడంతో ఇంట్లో కుటుంబం పల్లవి గురించి ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఇక అలాగే ఏ తప్పు చేయని అవనిని ఇన్ని రోజులు అనుమానించినందుకు పార్వతి ఏం చేయబోతుంది, ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో